దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రైతుల క్షేమం కోసం ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మీ అందరి కోసం కూడా ప్రతి దినము అనుదినము మా ప్రార్థనలోను ప్రత్యేకముగా ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు ఈ ప్రార్థనలో ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ నామమునకు స్తోత్రాలు, మీ నామమునకు కృతజ్ఞతా స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, ఈ సమయంలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి మీద మీ కృపను, మీ కనికరమును, మీ ప్రేమను, మీ వాత్సల్యమును మీరు చూపించండి నాయన. తండ్రి, ఎవరెవరైతే నా తండ్రి రైతులుగా ఉండి ప్రభువా, వారు ప్రభువా ఆ యొక్క నా తండ్రి వ్యవసాయం చేస్తూ నా తండ్రి కష్టపడుతున్నారో ప్రభువా, ఆ రైతులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి, దీవించండి, హెచ్చింపజేయండి నాయన. రైతులందరూ కూడా నా తండ్రి వారు పడుతున్నటువంటి శ్రమకు ప్రభువా, వారు పడుతున్నటువంటి కష్టానికి ప్రభువా మీరు ప్రతిఫలాన్ని దయచేయండి నాయన. తండ్రి, ఎవరెవరైతే ఏ పంటలు అయితే వేసి ప్రభువా వారు నా తండ్రి ఆ యొక్క వ్యవసాయాన్ని జరిగిస్తూ ఉన్నారో ఆ వ్యవసాయాల్లో మీరు వారికి లాభాన్ని దయచేయండి నాయన. పంటలకు నా తండ్రి మంచి రేటు రావడానికి మీరు సహాయం చేయండి నాయన. వారు చేస్తున్నటువంటి నా తండ్రి వ్యవసాయంలో తండ్రి మంచి దిగుబడి రావడానికి మీరు సహాయం చేయండి నాయన. రైతులకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా నా తండ్రి తీర్చబడేలాగా మీరు సహాయం చేయండి, మీరు కృప చూపించండి నాయన. తండ్రి, ఇదిగో ప్రభువా వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులందరికీ కూడా మీరు మంచి ఆరోగ్యమును, స్వస్థతను, దీర్ఘాయువును మీరు దయచేస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, రైతులను ప్రభువా మీరు ఆర్థికంగా ఆశీర్వదించండి, ఆర్థికంగా దీవించండి, ఆర్థికంగా మీరు హెచ్చింప చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి, మరి ముఖ్యంగా ప్రభువా వారి కుటుంబాలందరినీ కూడా నా తండ్రి మీరు బహుగా ఆశీర్వదించండి, బహుగా దీవించండి, బహుగా హెచ్చింపజేయమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి, వారి కుటుంబంలో మీరు క్షేమమును దయచేయండి నాయన. తండ్రి, రాత్రికాల సమయంలోనూ పగటి పూటను కూడా నా తండ్రి వారి నా తండ్రి ఆ యొక్క వ్యవసాయ భూమిలోనికి వెళ్ళి ప్రభువా వారు వ్యవసాయం చేస్తూ ఉండగా నా తండ్రి ఎటువంటి ప్రమాదాలు కానీ నా తండ్రి ఎటువంటి ఉపద్రవాలు కానీ నా తండ్రి వాటిల్లకుండా ప్రభువా మీరు వారిని క్షేమంగా నా తండ్రి ఇంటి నుంచి ఆ యొక్క వ్యవసాయం చేయడానికి తీసుకొని వెళ్ళి మరలా బయట నుంచి ప్రభువా క్షేమంగా ఇంటికి తీసుకొని వస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాము నాయన. చుట్టూ వారి కుటుంబానికి కలిగి ఉన్నటువంటి సమస్తము చుట్టూ కూడా నాయన మీ యొక్క పరిశుద్ధ ఆత్మ అగ్ని కంచె వేసి మీరే కాపుదలను దయచేస్తూ రమ్మని, సమస్తమైన మహిమయు ఘనతయు ప్రభావములను మీరే పొందుకుంటూ రమ్మని సర్వోన్నతమైనటువంటి సర్వశక్తి కలిగినటువంటి యేసు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించు.